చూడండి, నేను ఎక్కువ సినిమాలు యాక్చువల్గా అయితే చేయలేదు, కానీ చేసిన సినిమాలు కూడా కొన్ని రిలీజ్ అవ్వలేదు. నేను నాకు చాలా పెద్ద పెద్ద సినిమాల నుంచి క్యారెక్టర్స్ కూడా ఇంట్రెస్ట్ లేకుంటే నేను బయటకు వచ్చేసాను. వెరీ బిగ్ ఫిల్మ్స్. అండ్ దట్ వాజ్ అ టైమ్ వేర్ ఐ వాంటెడ్ టు బీ మ్యారీడ్ అండ్ ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ ఆబ్వియస్లీ. సో ఆల్ ద మెన్ who created issues in my life. పూనం కౌర్ గారు చాలా బాగుంటారు అండ్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తారు. బట్ ఎందుకు ఎక్కువగా సినిమాలు చేయలేకపోతున్నారు? సో కారణం వేరేదా, లేకపోతే మీ వైపు నుంచి ఏమన్నా స్టోరీ డిస్కషన్లు అవన్నీ కూడా ఏమన్నా స్టోరీ సెలక్షన్స్లో ఏమన్నా? ఒక అమ్మాయి చాలా త్వరగా సక్సెస్ పొందాలి అంటే నాకు సక్సెస్ డెఫినేషన్ వేరేగా ఉంటుంది. ఎక్కడైనా చాలా డిఫికల్ట్ ఉంటుంది. ఐ థింక్ ఫస్ట్ టైం మీ ఛానల్కి చెప్తున్నాను, చాలా డైరెక్టర్స్ నాకు నిజ జీవితంలో కలిసిన మనుషులు చాలా పెద్ద పెద్ద వాళ్ళు. పూనంను ఇండస్ట్రీకి సెట్ కావు అని చెప్పేవారు. చాలా పెద్ద డైరెక్టర్స్. ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్. ఎందుకు సార్, ఐ లవ్ యాక్టింగ్ అని చెప్పేదాన్ని. నో యూర్ నాట్ సూటబుల్ అండ్ యూర్ వెరీ బోరింగ్ అని చెప్పేవాళ్ళు. So I said, no matter what people do, if you're honest to your craft, you move ahead. చాలా మంది అమ్మాయిలు ఒక సినిమా చేసి వెళ్ళిపోతారు, 2 సినిమాలు చేసి వెళ్ళిపోతారు. కానీ ఏ పెద్ద హీరోతో సినిమా చేయకుండా కూడా ఈరోజు వరకు నాకు డైరెక్టర్స్ ఇంటికి వచ్చి స్క్రిప్ట్స్ చెప్పి వెళ్తారు. ఈరోజు వరకు ఈ సిచ్యువేషన్స్తో ఆల్సో దట్ it gets very difficult for a girl who first looks for respect and then anything else. It's very easy to చెప్తారు కదా, ఒక వల్నరబుల్ అమ్మాయిని తొక్కేయడం, మిస్యూజ్ చేయడం is very easy, and trying to sway her off, and I think I'm too strong. అంటే ట్విట్టర్లో కూడా మీరు సో అదంతా వేరు మేడం. సో అలాంటి వాటి మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు? సో ఫ్యాన్స్ నుంచి, వేరే వేరే హీరోల ఫ్యాన్స్ నుంచి మీకు ట్విట్టర్ ట్యాగ్ చేయటం, మీరు ట్విట్టర్లో కామెంట్స్ ఇవన్నీ కూడా అండ్ రీసెంట్గా మేము కూడా కొన్ని చూసాము. సో డైరెక్ట్గా అడగలేము, బట్ అందరు అడుగుతున్నారు. I'll tell you, నాకు చాలా మెసేజెస్ వచ్చాయి, నెగటివ్ మెసేజెస్ కూడా వచ్చాయి. నేను అవన్నీ తీసుకొని ట్విట్టర్లో వేయలేదు. ఏది పాజిటివ్, అక్క ఒక హిట్ సినిమా అని చెప్తే రీసెంట్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్, మన పెద్ద పెద్ద హీరోలు వెళ్ళి ఎఫర్ట్ పెట్టడం, పెద్దవాళ్ళు అందరూ కలిసి వచ్చి సినిమా ఇండస్ట్రీ బాగుంది అని చెప్పడం. మీకు నాతో ద్వేషం ఉండొచ్చు, నాకు ఎవరితో అయినా నిజ జీవితంలో ఉండొచ్చు, కానీ వర్క్ ఎప్పుడూ సఫర్ కాకూడదు. ఆ అభిప్రాయంతో I'm with a clarity that I like cinema, I like the craft, I like the way people get employed and they're very hardworking. మీరు ఈ ఇండస్ట్రీని తొక్కేస్తూ ఉంటే what else? Because now Telugu cinema is going beyond boundaries, and thanks to Prabhas garu, Rajamouli garu. That tweet that I did, I knew it will be viral. I did it because I wanted people to know that it's a hit cinema, and after pandemic people are coming back, and you don't need to create a difficult situation for an industry which is already in a difficult situation. So that tweet was done in that context. It was not done that, oh, I love somebody or somebody. We love our fans, but I feel very bad that politically they are manipulated and used. That did not happen to me, right? That's why I'm just telling you that all the people who have commented on me, all the people who hate me, all the people who have loved me, all the people who pulled me into various situations, మీరు పూనం కౌర్ని చాలా రకాలుగా పుల్ చేయాలనుకున్నారు, కానీ పూనం కౌర్ మీరు వర్క్ గురించి మాట్లాడితేనే మీతో మాట్లాడుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా సో అప్కమింగ్ ఇండస్ట్రీ షుడ్ బి గుడ్. ఓటీటీ ఉన్నా, సినిమా ఉన్నా, పెద్ద సినిమా ఉన్నా, చిన్న సినిమా ఉన్నా, అందరు బాగుండాలి.